హలో ఎవ్రీవాన్. అండ్ ఈ ఊరు చూసి గుర్తుపట్టారా లేదా? గుర్తుపట్టుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో దాదాపుగా అర్థమయ్యే ఉంటుంది. అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు వీడియో అయితే స్కిప్ చేయకండి. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళటి వీడియో వచ్చేసి అండ్ మొన్న మా సార్ తరపున ఫ్యామిలీ చూసారు కదా. ఇప్పుడు నా తరపున అంటే మా సార్ తరపున నా ఫ్యామిలీయే ఇప్పుడు మా అమ్మ తరపున వెళ్తున్నాం అన్నట్టు. అంటే మా పిన్ని వాళ్ళది గృహప్రవేశం ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము, దగ్గరలోనే ఉన్నాము. అమ్మ వాళ్ళని తీసుకొని అక్కడ నుంచి అటు వెళ్తాం అన్నట్టు. పిన్ని వాళ్ళు ఉండేదేమో భీమ్గల్, ఇప్పుడు వాళ్ళ సొంత ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నారు అన్నట్టు. ఊర్లో కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంగా మా పిన్ని వాళ్ళు అయితే వాళ్ళ ఊర్లో చిన్న ఇల్లు కట్టుకున్నారు. చూపిస్తాను అది కూడా. అండ్ చలో వెళ్దాం. అండ్ నిన్న ఫంక్షన్ చూసారు, ఇవాళ ఏమో ఇటు వెళ్తున్నాము. ఇలా మొత్తం అటు తిరగడం అవుతుంది. ఇంకా 3-4 డేస్ ట్రైనింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతే బిందాస్గా అండ్ మన వర్క్ మనం ఫుల్గా చేసుకోవడమే. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్, ఇంకా దానికి ఇంకా కొంచెం మన స్టిచ్చింగ్ చూసారు ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు నేను ట్రైనింగ్లో నేర్చుకున్నది కూడా యాడ్ చేయబోతున్నాను అన్నట్టు. వేరే లెవెల్ ఉండబోతుంది ముందు అయితే. మీరు అసలు మిస్ చేసుకోకండి. అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి. అండ్ ఇంకా ఏమన్నా చెప్తారా పప్ప? మానల గుట్టాలు, మానల అందాలు చూపిస్తాను మీకు. మా ఊరు ఒకసారి వాతావరణం చూడండి ఎంత బాగుంటుందంటే నిజంగా చెప్తున్నాను. యాక్చువల్లీ ఎటు నుంచి వచ్చినా మా ఊరికి గుట్టెక్కి రావాల్సింది అన్నట్టు అలా ఉంటుంది, హైట్లో ఉంటుంది. అండ్ అదే ఎండాకాలంలో అంటే ఫుల్ ఎండాకాలంలో వచ్చినాం అనుకోండి, ఇదంతా ఎడారి ఉంటుంది, అలా కనిపిస్తుంది. బట్ ఈసారి మనకు ఎండాకాలంలో కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి ఫుల్ మన వర్షాకాలం స్టార్ట్ అయ్యాక అంటే వర్షాకాలంలో వస్తే ఎలా అయితే ఉంటుందో అలా గ్రీనరీ ఉంది మొత్తం వాతావరణం. అంటే చెట్లన్నీ మంచిగా పచ్చదనంగా ఉన్నాయి. అన్ని చూస్తుంటే ఇలా ఉంటుంది మా ఊరు. ఎటు నుంచి అటు భీమ్గల్ నుంచి వచ్చినా, ఇటు మన మర్మట్ల అటు ఎల్లడిపేట నుంచి వచ్చినా, ఇటు మన రుద్రంగి ఎమ్లాడ నుంచి వచ్చినా మనం గుట్ట ఎక్కాల్సిందే. మానలకు వెళ్ళాలంటే గుట్ట ఎక్కాల్సిందే అన్నట్టు. అండ్ మానల గురించి పోతున్నాం కదా, ఎక్కేది చూపిస్తాం, మళ్ళీ దిగేది కూడా చూపిస్తాం. మీకు ఎక్కేది చూపిస్తాను, అలా అదే విధంగా దిగేది చూపిస్తాను. బట్ షార్ట్ లో అయినా చూపిస్తాను, లేదంటే ఫుల్ అయినా చూపిస్తాను. వీడియోలో కూడా కొంచెం తీసుకోండి. ఓకే. మా ఊరు ఎటు వెళ్ళినా గుట్ట ఎక్కాల్సింది అన్నట్టు. ఒకప్పుడు ఈ ఊరికి రావాలంటే మానలకు ఒక హడలు ఉండేది. ఎవరికైనా భయం అంటే బాగా ఘాట్ రోడ్లు ఎక్కువ ఉంటాయి, అలా ఉంటుంది అన్నట్టు. బట్ కొంచెం డ్రైవింగ్ కొంచెం పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా రాగలరు. డ్రైవర్లను కూడా అప్పట్లో ఆర్టీసీ బస్సు నడిచేది ఒకటే 2 times, మార్నింగ్ ఒక టైం, ఈవినింగ్ ఒక టైం వచ్చేది. అది కూడా బాగా ప్రాక్టీస్ ఉన్న డ్రైవర్లనే వేసేది. అలా వాళ్ళకు కొంచెం ఈ ఐడియా అంటే ఈ రోడ్ల గురించి ఐడియా ఉన్న వాళ్ళనే వేసేది అన్నట్టు. అలా ఉంటుంది మా ఊరు రోడ్డు. చలో ఇంటికి పోదాం. చూస్తారు కదండి అంటే మా ఊరు రోడ్లు ఇలా ఉంటాయి అన్నట్టు. బట్ ఇటు అటు అడవులు ఇవి చూసుకుంటూ వెళ్ళొచ్చు, హ్యాపీగా మంచిగా ఉంటుంది. బట్ అంతే డేంజర్ కూడా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే రోడ్డు చాలా చిన్నగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా. అండ్ ఎక్కడ కూడా డ్యామేజ్ ఏమీ లేదు, పర్వాలేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. బట్ కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఆ తర్వాత గుట్ట ఎక్కగానే ఇలా తండాలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. చిన్న చిన్నగా ఇల్లు అండ్ పొలాలు చూసుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఇదే స్టార్టింగ్ అవుతుంది అన్నట్టు. గుట్ట ఎక్కగానే గైదుగుట్ట అనే చిన్న విలేజ్ వస్తుంది. అండ్ అదొక చిన్న తండ అన్నట్టు. అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఊర్లో అలా స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నాం ఆల్రెడీ. అండ్ అమ్మ వాళ్ళు అయితే మా కోసం బయటనే వెయిట్ చేస్తూ ఉండే మేము వెళ్ళేసరికి. ఎందుకంటే మేము వస్తున్నామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాము, ఆయన దగ్గరలోనే ఉన్నామని కూడా చెప్పాను నేను. అందుకని చెప్పేసి అమ్మ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, నా అల్లుడిని ఎత్తుకొని బయట అయితే వెయిట్ చేస్తుంది. అమ్మను నాన్నను రెడీ అయి ఉన్నారు వాళ్ళు. అండ్ మేమైతే ఇక్కడ టిఫిన్ చేయలేదు, ఎందుకంటే అమ్మ నేనే చేసేస్తాను, అంటే చికెన్ చేస్తాను, పిల్లలు తిన్నా. ఇంకా ఈ సమ్మర్లో అయితే మేము ఇంటికే వెళ్ళలేదు, ఆ విషయం కూడా మీకు తెలుసు కదా. అందుకని చెప్పేసి అమ్మ నేనే వంట చేసేస్తాను, మీరు ఇంటికే వచ్చేసేయండి, టిఫిన్ ఏం చేయకండి అంటే ఎక్కడ కూడా మేమేం టిఫిన్ చేయలేదు. డైరెక్ట్ ఈ అమ్మ ఇలాగో వంట చేసి ఉంటుంది అంటే చేస్తా అని చెప్పేస్తుంది కదా అని చెప్పేసి మేము ఎక్కడ టిఫిన్ చేయకుండా ఇంటికి అయితే వెళ్ళాము. అండ్ 10:30కి ఇట్లా చేరుకున్నాము.
వెళ్తున్నాము. అమ్మ అయితే రెడీ ఉండే అండ్ వంట కూడా చేసి ఉన్నది కాబట్టి ఇక్కడ నాన్న వాళ్ళతో సరదాగా మాట్లాడేసి అండ్ ఇంటికి వెళ్ళినాక మా చిన్నోడు వచ్చేసి మా చెల్లి వీడియో తీసింది మా చిన్నోడే. అండ్ ఫస్ట్ వాడు కుకింగ్ దగ్గరికి వెళ్తాడు అన్నట్టు, అమ్మమ్మ ఏం చేసినావా అని చెప్పేసి అడగడానికి ఫస్ట్ వెళ్తాడు. అండ్ ఇక్కడ చూడండి మీరు ప్రతి ఒక్కటి మూత తీసి ఏం చేసినావు అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ నేను అడిగాను టిఫిన్ ఏమైనా చేస్తారా బెటా అని చెప్పేసి అంటే, లేదు మమ్మీ అమ్మమ్మ ఏమో చేస్తా అని చెప్పేసి అంది నాకు అని చెప్పేసి మా చిన్నోడు తినను నేను, అమ్మమ్మ చేస్తే అంటే అమ్మమ్మ ఎలాగో చేసింది కదా ఇంటికి వెళ్ళినాకనే తింటా అని చెప్పేసి అన్నాడు. అమ్మ చికెన్ అండ్ మేము ఇటు నుంచి ఇంకా వేడివేడిగా పూరి తీసుకెళ్ళాము, పిల్లలు చికెన్తో ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అండ్ ఇక్కడ ఇంకో నానమ్మ అండ్ తాతయ్య. నానమ్మ అంటే నానమ్మ వాళ్ళ సిస్టర్ అన్నట్టు, తను చెల్లె, తను వేరే ఊర్లో ఉంటుంది. 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒకసారి వస్తుంది. మా నానమ్మ అయితే లేరు కానీ తను వస్తుంది అప్పుడప్పుడు మా నాన్న వాళ్ళతోని 3-4 డేస్ మా నాన్న వాళ్ళ దగ్గర ఉండి తను ఇలా అన్నట్టు అప్పుడప్పుడు అయితే నాన్న వాళ్ళని అందరినీ కలుద్దామని చెప్పేసి నాన్న వాళ్ళ పిన్ని అట్లా వస్తూ ఉంటుంది. ఆయన ఇక్కడ చూస్తున్నారు కదా తాత నాకు తినిపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మా నాన్నమ్మ వెళ్ళిపోయి 15 నుంచి 16 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఆ తర్వాత అయితే ఈ నానమ్మ అట్లా వచ్చి నాన్న వాళ్ళతో సరదాగా ఉండి వెళ్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన నన్ను కలిసింది నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అక్కడ వాళ్ళతో మాట్లాడేసి ఆ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఈ మధ్యలో నిజంగా చెప్పాలంటే నేను ఈ ట్రైనింగ్ కారణంగా ఇంటికి వెళ్ళలేకపోయాను కానీ అమ్మమ్మని అయితే చాలా రోజుల నుంచి కలవాలి అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం అమ్మమ్మ హెల్త్ కూడా బాగాలేకుండే. అమ్మమ్మగా అంటే వెళ్ళగానే మమ్మల్ని చూసి ఏడిసేసింది కూడా కొద్దిసేపు. మీరు చాలా రోజులు బెట్ట మిమ్మల్ని చూస్తానో లేదో అనుకున్నాను అని చెప్పేసి ఏడిచేసి रो तो उजी जीव डर जागे से हेड दिख रहे पास से देख ली ना ये देखिए देखते हैं उधर पूरा जे तो ना यार गंजोने आंध्र कारकन कथा कड़ा बुआरी में दगर की ना उससे और बस छोड़िए बस कथा ना ना दगरो नाना काल वो तो आसा मामा नाना आज ना मामा आबाद तो मैंने देखा ना अपनी को जैसे ये गंदी या सब गंदी मासी बेड़ लेने हां हां भड़ंगे मासी नो सब भड़ा दे అమ్మమ్మతో మాట్లాడేసి అక్కడ నుంచి మళ్ళీ ఇలా బాబాయ్ వాళ్ళ ఇంటికి అంటే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు. పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చేసి అంటే వాళ్ళ పిన్ని వాళ్ళు ఉండేది భీమ్గల్లోనే, బట్ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి అండ్ పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చేసి భీమ్నగర్ అండి. అండ్ మేమైతే అక్కడికి వెళ్తున్నాము. చెప్పాను కదా ఎటు నుంచి వెళ్ళినా మా ఊరికి ఎక్కాల్సిందే అని చెప్పేసి గుట్టలు అలా ఉంటాయి. ఇవి కూడా మళ్ళీ కిందికి దిగే దారులు కూడా అలాగే ఘాట్ రోడ్లు ఇలా ఇట్లా రౌండ్గా ఉంటాయి అన్నట్టు. చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడైతే మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇట్లా డౌన్ మళ్ళీ అమ్మ వాళ్ళ అంటే మానల మొత్తం హైట్లోనే ఉంటుంది అన్నట్టు, గుట్ట పైన ఉంటుంది. అందుకని చెప్పేసి చెప్పాను నేను ఎటు నుంచి వచ్చినా గుట్ట ఎక్కాల్సిందే అండ్ మళ్ళీ ఇట్లా కింది ఎటు అయినా వెళ్ళినా ఇలా దిగాల్సిందే అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మతో ఇలా కొంచెం సేపు మాట్లాడుతూ నిజంగా చెప్పాలంటే అమ్మ కూడా మమ్మల్ని చాలా మిస్ అవుతుందండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మొన్న చెల్లె వాళ్ళు ఇంటికి వెళ్ళారు తెలుసు కదా మీకు అందరికీ. అండ్ వీళ్ళు అంటే నా మేన కోడలు అయితే నిజంగా అత్త రాలేదు ఇంకా అనే ఒకటే సతాయించుడట అమ్మ వాళ్ళను. నేనైతే నిజంగా చెప్తున్నాను ట్రైనింగ్ ఉండే ఇంకేం వెళ్దాంలే అనుకున్నాను. బట్ ఆమె అంతా సతాయించేసరికి అమ్మ కూడా ఒకసారి వచ్చి వెళ్ళు బెట్ట మళ్ళీ వీలు ఉన్నప్పుడు వచ్చి వెళ్దు అని చెప్పేసి అంది. అందుకని చెప్పేసి దానికోసం అని చెప్పేసి వెళ్ళాను నేను. అండ్ తను ఎప్పుడు మా చెల్లె వాళ్ళ మేము దాదాపుగా మీకు అందరికీ తెలుసు అందరం కలిసే వెళ్తామని చెప్పేసి ఈసారి ఎల్లమ్మ పోషమ్మలన్నీ ఇలా ఎవరిది వాళ్ళే చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను వెళ్ళలేదు, నాకు ట్రైనింగ్ కారణంగా నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా
ఇక్కడ కనిపించే వాళ్ళే మా బాబాయ్ పిన్ని అన్నట్టు. ఇక్కడ చూడండి వీళ్ళే మా బాబాయ్ అండ్ మా పిన్ని అండ్ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో పట్టు చీర కట్టుకుని, మా మమ్మీ తెలుసు పట్టు చీర కట్టుకుంది మా పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్క, ఆ తర్వాత మమ్మీ సోను అదే రసగుల్లా తీసుకొచ్చినావా? మమ్మీ ఇప్పుడు ఏంటిది డాడీ బర్త్డే తర్వాత నాని ఇప్పిస్తుందా? నాని ఇప్పిస్తుందా? అల్లుడి మీద ప్రేమతో బర్త్డే. చూస్తున్నారు కదండి, ఆయన పెద్దమ్మ వాళ్ళందరూ లోపల కూర్చొని ఉన్నారు. మా పిల్లలు వెళ్ళి అండ్ మా పిన్ని కూల్ డ్రింక్ ఎట్లా ఏమన్నా తీసుకురండి అని చెప్పేసి అమౌంట్ ఇచ్చింది. అదేవిధంగా అండ్ మా సార్ బర్త్డే అని చెప్పేసి మా పిన్ని స్వీట్ తెప్పించింది అన్నట్టు. అక్కడికి వెళ్ళాకనే చెప్పాము, వాళ్ళకి తెలియదట, అందుకని చెప్పేసి స్వీట్ తెప్పించింది అందరి కోసం. అందరం కూర్చొని ఇట్లా పిల్లలు రసగుల్లలు ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి, ఇంకా పల్లెటూరులో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి రసగుల్లలు, అదేవిధంగా కొన్ని లడ్డులు చిన్న చిన్నవి బట్ చాలా టేస్ట్ అయితే ఉండే అవన్నీ తీసుకొచ్చారు. మా పిన్ని నేను మా అల్లుని బర్త్డే సెలబ్రేషన్ ఈ విధంగా కేక్ లేకపోతే ఏమవుతుంది, ఇలా సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇద్దరు అక్కలు మాసిరు అమ్మాయి మాసి అతనికి ఫోటో పెట్టా ఇయాలా కసక్ చేయాలి ఎట్లుంది చెక్కొచ్చు. కరెక్ట్ చేయాలి. ఏ మెల్లగా రా పిల్లలు. ఆ తర్వాత అండి ఫంక్షన్ అంటే ఎంత బిజీ ఉంటారో ఇంట్లో వాళ్ళు తెలుసు కదా, అండ్ ప్రతి ఒక్కరి సమస్య ఉంటుంది. అదే మా బాబాయ్ ఏదో బిజీలో ఉండే, అందుకని చెప్పేసి అండ్ మా పిన్నిని ఒక్కదాన్నే కూర్చోబెట్టి ఈ విధంగా అయితే బట్టలు పెట్టేస్తూ ఉన్నారు అన్నట్టు చుట్టాలు. ఎందుకంటే అప్పటికే లేట్ అవుతుంది అండ్ పైన వైపున అందరూ తింటున్నారు కదా అని చెప్పేసి మా బాబాయ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏం కాదులేండి మీరు చేసేసుకోండి, అంటే ఇంకా ఫార్మాలిటీస్ ఇంకా కంప్లీట్ కానివ్వండి, నేను లాస్ట్కి అయితే జాయిన్ అవుతా అని చెప్పేసి అన్నారు. ఎంతలోపు బట్టలు అయితే ఈ విధంగా పెట్టేస్తూ ఉన్నారు అన్నట్టు. ఆ తర్వాత లాస్ట్కి వచ్చి మా బాబాయ్ కూడా జాయిన్ అయినారు. ఎందుకంటే ఆ రోజు అందరికీ హడావుడి ఉంటుంది, ఇద్దరు కూర్చొని అన్ని పనులు చేసుకోవాలంటే కూడా కష్టం. మళ్ళీ అందరినీ అంటే ఇప్పుడు అంత దూరం నుంచి పిలిచినప్పుడు అందరినీ ఆ ఏర్పాట్లు కూడా అంతే బాగా చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి మా బాబాయ్ పైన అందరు తింటున్నారని చెప్పేసి పైనకి వెళ్ళి కూర్చొని అందరినీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ తర్వాత అయితే మా మామయ్య అండ్ అదేవిధంగా మా అత్తమ్మలు వడి బియ్యం తీసుకొచ్చిర్రు మా పిన్ని కోసమను, మా బాబాయ్ వాళ్ళ కోసం. అండ్ మా పిన్ని చిన్న పిన్ని వచ్చేసి కూడా బట్టలు పెట్టేస్తుంది. ఆ తర్వాత మా అమ్మాయి వాళ్ళు అయితే వడి బియ్యం కూడా అండ్ మా అత్తమ్మ స్టార్ట్ చేసింది అన్నట్టు. ఈ విధంగా అయితే వడి బియ్యం కూడా కలిపేసి అండ్ అంతలో మా బాబాయ్ కూడా వచ్చేసారు. ఈ విధంగా అయితే కూర్చోపెట్టి మా బాబాయ్కి అండ్ మా పిన్నికి అయితే వడి బియ్యం పోసేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 5గురు అక్క చెల్లెల్ని చూసుకోవాలంటే మామూలు విషయం కాదండి. ఇంకా ఇప్పటికీ నా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇప్పటికీ కూడా నన్ను ఆడబిడ్డలాగానే చూసుకుంటూ ఉంటారన్నట్టు మా మామయ్య. అంటే
అంటే ఇంకో 6వ చెల్లె అనుకోండి. మా ఇంట్లో ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళలో నేనే పెద్దదాన్ని అన్నట్టు. మా అన్నయ్య ఆ తర్వాత, అంటే మా అన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళకు 2 అబ్బాయిలే, ఆ తర్వాత నేను, మా మమ్మీకి ఆడపిల్ల ఫస్ట్ అన్నట్టు. అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలో నేనే పెద్దదాన్ని. అక్క చెల్లెల్లో పిల్లలు ఎవరికన్నా పెద్దోళ్ళు ఆడపిల్లలు అంటే నేనే పెద్దదాన్ని, ఆ తర్వాత ఆ చెల్లె వాళ్ళందరూ అన్నట్టు. అందుకని చెప్పేసి నన్ను వాళ్ళ చెల్లెలాగానే అనుకుంటారు. మా పిన్ని వాళ్ళు కూడా సేమ్ నన్ను చెల్లెలాగానే అనుకుంటారు అన్నట్టు. ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నిజంగా మా అత్తమ్మ చాలా గ్రేట్ అండి. మా మామయ్య కంటే మా అత్తమ్మనే మెచ్చుకోవాలి. ఎందుకంటే నేను ఇంత చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మమ్మల్ని అందరినీ ఒకే రకంగా ఇప్పటికీ కూడా మా మమ్మీ వాళ్ళు అంతే హ్యాపీగా వెళ్తారు, అంతే హ్యాపీగా వెళ్ళి వస్తారు అని అంటే అది కూడా మా అత్తమ్మ అంటే అలా ఎంత మంచి అత్తమ్మ అది ఉండాలి కాబట్టి ఇప్పటికీ కూడా అంత బాగా వెళ్ళి వస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, మా అత్తమ్మ చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఈ వీడియో ద్వారా నేనైతే చెప్తున్నాను. చాలా చోట్ల ఏంటంటే అక్క చెల్లెలు పట్టించుకునే వాళ్ళు ఉండరు అండ్ సరిగా చూసే వాళ్ళు ఉండరు. కానీ అన్న చూస్తే అంటే మరదలు చూసుకునేది సరిగా అంటే చూసుకోదు, ఇంట్లో ఉండే మరదలు సరిగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంటికి మగవాళ్ళు ఎలా ఉంటే అన్నీ తెచ్చి పెడతారు, కానీ అన్నీ చేసి పెట్టేది అయితే ఇంట్లో ఆడవాళ్ళే కదండి. అందుకని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు. మా అత్తమ్మ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా గ్రేట్. అండ్ మా అత్తమ్మకు కూడా ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు, బట్ మీరు చాలా గ్రేట్ అత్తమ్మ మాకు అని చెప్పేసి అంటూ ఉంటాను, కానీ ఇక కొన్ని చెప్పలేం కదా, అందుకని చెప్పేసి అంటూ ఇలా అన్నట్టు. మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ అండ్ మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఇంత బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత కలిసామని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ మధ్యలో ఇక్కడ కలవలేదు మా పిన్ని వాళ్ళు కానీ మేము కానీ. ఇప్పుడు ఫంక్షన్లు ఉంటుంది అంటే ఫంక్షన్లు ఉంటాయి, ఒకరోజు వెళ్తాం అండ్ జస్ట్ వచ్చేస్తాం అంతే. కానీ ఇలా డే అంతా జస్ట్ 1 అవర్ కోసం అట్లా వెళ్ళి వచ్చేయడమే, కానీ డే అంతా వెయిట్ చేసి అట్లా కలవడం ఏమీ ఉండదు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అంతలో మా చెల్లె వాళ్ళు కూడా రిటర్న్ అవుతున్నారు. మా చెల్లె వాళ్ళని బాయ్ చెప్పడానికి మేము బయటి వరకు వచ్చినాం అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, బయటి నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రోడ్కే కాబట్టి అండ్ ఫస్ట్ అయితే 2 మెయిన్ సెంటర్లు ఇట్లా అంటే సెటర్లు ఇచ్చేసారు. అంటే ఇక్కడ కమాండ్ కట్టుకున్నారు మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు, సేమ్ ఇల్లు అంటే సేమ్ పోర్షన్లు 2 కమాండ్ కట్టుకున్నారు అన్నట్టు. బట్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చాలా అంటే చాలా బాగుండే. పల్లెటూరులో ఇంతకంటే పెద్ద ఇల్లు కూడా అవసరం లేదు, ఇదే పెద్దగా అయిందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే చాలా బాగుండే. ఇక్కడ చూస్తున్నారు కదా మా చెల్లి వాళ్ళు కూడా స్కూటీ మీద వెళ్ళిపోతూ ఉన్నారు అన్నట్టు. ఫస్ట్ అయితే ఏమి వెళ్దాంలే అనుకున్నాను, కానీ వెళ్ళకపోతే ఇవన్నీ మిస్ అయ్యేదాన్ని కదా అని చెప్పేసి తర్వాత అనిపించింది. నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఏ చిన్నది ఉన్నా సరే అసలు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కానీ కలవము, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా మిగతా మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అంటే మా మమ్మీ తరపున ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా కూడా కరెక్ట్ చూపించలేదు. కొంచెం తప్పకుండా ఎప్పుడైనా వీలైతే ఫుల్ ఫ్యామిలీ మెంబర్ని పరిచయం చేస్తాను. ఇది ఇవాళటి వీడియో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా పిన్ని ఇంటిక్కడ ఎలా ఎంజాయ్ చేశానో, మీకు నచ్చిందో లేదో అది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా చెల్లె వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసాము. ఇలా సరదాగా అయితే మొత్తం డే అంతా ఎలా గడిచిపోయిందో తెలియదండి. జస్ట్ 1 అవర్ కోసమన్నా వెళ్ళి వద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ పొద్దున్న అందరికంటే ముందే ఉన్నాను, అందరికంటే లాస్ట్ మళ్ళీ రిటర్న్ అయినాను అన్నట్టు అక్కడి నుంచి. అలా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా చాలాసేపు అట్లా ప్రశాంతంగా కూర్చొని వద్దామని చెప్పేసి అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు అనుకుంటాను ఇలా వెళ్ళి ఇలా వచ్చేద్దామని, బట్ లాస్ట్కి అయితే ఈ విధంగా వస్తాను అన్నట్టు. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మధ్యలో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తగ్గిపోయినాయండి. తప్పకుండా ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్యామిలీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.